ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించాలి పైసా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని ఇది ఆయన ఏమంటున్నాడంటే వెంటనే బ్యాంక్ అకౌంట్కి డబ్బులు కట్ కావాలి. మరి ఇచ్చిన హామీలు కూడా వెంటనే అమలు చేయండి. చలాన్ పడ్డ వెంటనే ఏమో బ్యాంకులకి వెళ్ళి డబ్బులు కట్ కావాలట. ఈ రూల్ మంచిదే మిత్రులారా. మరి ఈ రూల్ ఏది? మరి గుంతలు పడ్డ వెంటనే దమ్ముంటే గుంతల్ని పూడ్చండి మీరు. నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ప్రస్తుతం నేను మహారాష్ట్ర బార్డర్లో ఉన్న కొన్ని గ్రామాలు తిరుగుతూ వస్తున్నాను. నిజంగా మన గ్రామాల్లో ఇంకా స్వాతంత్రం రాలేదని ముమ్మాడికి బల్లగుద్ది చెప్పగలను. గ్రామాలు లాగానే ఉన్నాయి, పట్టణాలు లాగా ఉన్నాయి. ఎవరి గోస వాళ్ళది, ఎవరి గోడు వాళ్ళది. ఇది ముమ్మాడికి నిజం మిత్రులారా. సూరన్న దాదాపు ఎన్నో సంవత్సరాలు గ్రామాల్లో మంచి విద్య ఉండాలి, గ్రామాల్లో మంచి వైద్యం ఉండాలి, గ్రామాల్లో కనీస అవసరాలు ఉండాలని కొట్లాడుతున్న వ్యక్తి సూరన్న. అయితే లొట్టపీసు కేసులకు మాత్రం భయపడే రోజులు పోయినాయి, భయపడం కూడా. అయితే ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి ఒక మంచి మాట చెప్పిండు. ట్రాఫిక్ చలాన్లు పడ్డ వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్తో ముడివి పెట్టండి, వెంటనే డబ్బులు కట్టగావాలి బ్యాంకులకి అని చెప్పిండు. నిజంగా సెల్యూట్ రేవంత్ రెడ్డి, చాలా మంచి ఆలోచనే, నిన్ను మెచ్చుకోవాల్సిందే. మరి వాట్ అబౌట్ అదర్ రూల్స్? మేము కట్టే ట్యాక్స్కి మాత్రం ఒక రూల్ ఉంది, మరి మీరు ఇచ్చిన హామీలకు ఒక్క రూల్ లేదేంటి? మరి ఉచిత హామీలు ఎన్నో ఇచ్చింది కదా, మరి ఏమి ఇచ్చిండు? తులం బంగారం అని చెప్పిండు. మరి తులం బంగారం ఇవ్వట్లేదు కదా, గెలిచిన వెంటనే మీరు ఇవ్వాలి కదా. ఇక్కడ ట్రాఫిక్ జంప్ అయిన వెంటనే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు కట్టు కావాలి, మంచి పనే. మరి గెలిచిన వెంటనే మీరు హామీలు ఇచ్చినప్పుడు మరి అది అమలు పరచాలి కదా. మరి సిగ్గు లేకుండా అమలు పరచట్లేదా రేవంత్ రెడ్డి? నేను ప్రశ్నిస్తున్నా. ఆ తర్వాత ఇంకో విషయం, డబల్ బెడ్రూమ్లో ఇస్తాను చెప్పి ఈరోజు మీ సేవలు తగ్గడా అప్లై చేసాం అనుకో, నెక్స్ట్ డే ఏం రావాలి? డబల్ బెడ్రూమ్ కోసం డబ్బులు రావాలి. మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేస్తాం, వెంటనే ఏం కావాలి? సీఎం రిలీఫ్ ఫండ్ రావాలి. అవునా కదా? మరి దీనికి రూల్స్ ఉండవు. పబ్లిక్ దగ్గర దోచుకొని తినే దగ్గర మాత్రమే రూల్స్ అమలు చేస్తారు. ఆ తర్వాత రూల్స్ ఉండవు. రేషన్ కార్డు ఈరోజు అప్లై చేస్తే 2-3 నెలలకు వస్తుంది, వెంటనే రావాలి కదా. పబ్లిక్ ప్రజలారా, నేను ఒకటే మాట చెప్తున్నా, సూటిగా నేను ఒకటి వినండి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఒకసారి ట్రాక్టర్ పోతుంది, ఆ ట్రాక్టర్ పోయినాక నేను మళ్ళీ మాట్లాడతా. చూడండి ఈ ట్రాక్టర్ ఎట్లా పోతుంది చూడండి. ఇక్కడ రోడ్డు చూడండి ఒకసారి చూపి, ఆ ట్రాక్టర్ వస్తుంది. ఇక్కడ గుంత చూపి, ఇక్కడ గుంత ఉంది. ట్రాక్టర్ ఎట్లా వెళ్తుంది? ఇట్లా వెళ్తా, అట్లా వెళ్తుంది. బాధ జనాలకి, బాధ. ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ గుంత ఉంది, దాంట్లో కనుక ఇరికిపోదు కనుక మళ్ళీ ట్రాక్టర్ బయటికి వెళ్ళదు కావచ్చు. ఈ బండి చూపి ఎట్లా వెళ్తుంది? బండి ఎట్లా వెళ్తుంది? ఈ బండి ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళదు? ఈ బండి ఇక్కడ పెద్ద గుంత ఉంది, దీంట్లో పడితే చచ్చిపోతారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా, మా విధానం ఏంటంటే, రాజకీయ నాయకులు పిచ్చి హామీలు గెలిచిన తర్వాత కావచ్చు, ఎలక్షన్ ప్రచారంలో ఎన్నో ఇస్తారు. అవి కూడా యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అమలు ఎందుకు చేయట్లేదు? డబ్బులు లేకనా? డబ్బులు విపరీతం వాళ్ళ ఉంటాయి కదా, మరి ఎందుకు అమలు చేయట్లేదు? సమానం చెప్పాలి. కాంగ్రెస్ లీడర్లు సమానం చెప్పాలి, ప్రతిపక్ష నాయకులు సమానం చెప్పాలి. చలాన్ పడ్డ వెంటనే ఏమో బ్యాంకులకి వెళ్ళి డబ్బులు కట్ కావాలట. ఈ రూల్ మంచిదే మిత్రులారా. మరి ఈ రూల్ ఏది? మరి గుంతలు పడ్డ వెంటనే దమ్ముంటే గుంతల్ని పూడ్చండి మీరు. అక్కడ కూడా చూపిస్తాను మీకు. గుంతలు పడ్డ వెంటనే ఆ గుంతల్ని ఏం చేయాలి? వెంటనే పూడ్చండి. మరి పూడతారు. 10 సంవత్సరాలు అవుతుంది గుంతల్ని పూడతగా. ఈ విషయంలో మీకు కొంచెం సిగ్గుచేరం ఉంటే మీకు గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్సీలు కావచ్చు, గెలిచిన మండల లీడర్లు కావచ్చు, గ్రామ లీడర్లు కావచ్చు, వాళ్ళతో మాట్లాడారే మీ గ్రామాల్లో బాగలేదు అని చెప్పేసి ఆ వెంటనే ఆ గుంతల్ని పూడ్చండి దమ్ముంటే. ట్రాఫిక్ జాంప్ అయితేనో, సిగ్నల్ క్రాస్ అయితేనో వెంటనే బ్యాంకులో డబ్బులు కడగావాలి, టెక్నాలజీ పెరిగింది, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడి సామాన్య ప్రజలు డబ్బులు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి మూటలు పంపిస్తున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వా మాకు చెప్పేది? తెలియదా మీ నిజాయితీ మాటలు? ఈ ఏంది గుంత? ఒకసారి ఈ మనిషిని అడుగుదాం, ఇక్కడ ఎవరైనా ఉంటే అతను అడుగుదాం. దాదాపు నేను లైవ్లో నిజమే మాట. అన్న ట్రై అన్నకి గుంత ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు
మరాఠీ తెలుగా గుంత గుంత బాగా రోజు ఎన్ని సంవత్సరాలు అవుతుంది రోడ్డు 10 సంవత్సరాలు అవుతుంది గుంత పడి అర్థమైందా ఎన్ని సంవత్సరాలు అవుతుంది 10 సంవత్సరాలు అవుతుంది 10 సంవత్సరాలు అవుతుంది ఈ గుంత దానికి ఈ గుంత ఈ 10 సంవత్సరాలు ఈ గుంతని పూర్తి ఇట్లా దగ్గర ఈ గుంతని పూర్తి నాయకుడు పుట్టలే ఏమైనా ట్రాఫిక్ చలానాల గురించి మాట్లాడతాం బ్యాంకులకు వెళ్ళి కడగాలని మాట్లాడతాం ఇక మీ రూల్స్ పరంగా వెంటనే అమలు కావాలి ప్రభుత్వానికి వెంటనే డబ్బులు రావాలి అని మాట్లాడతాం మరి ఈ గుంతని బాగు చేయండి ముందు దమ్ముంటే ఎందుకు బాగు చేయట్లే ఎన్ని వర్షాకాలాలు ఇబ్బంది అయింది ఎన్ని బండ్లు పడాలి ఎన్ని స్కూటీలు స్కిప్ కావాలి ఎన్ని లారీలు దీనికెళ్ళిపోతే తెలుసా ఇది ప్రాణం చేవల్ల తుమ్మిడి వెళ్ళే రోడ్డు మిత్రులారా ఎన్నో పుష్కరాలు జరుగుతాయి ఎన్నో జాతరలు జరుగుతాయి అదే రేవంత్ రెడ్డి ఇంటికో లేకపోతే మంత్రుల ఇంటికో వెళ్ళడానికి రహదారులు చక్కచక్క మెరుస్తాయి అద్దాలు లెక్కల మరి ఈ గ్రామ పరిస్థితి చెప్పన్నా ఎట్లా ఉంది పరిస్థితి రేవంత్ రెడ్డి పాలన పరిస్థితి అధ్వానంగా ఉంది డివిజన్లో ఇట్లా రోడ్లు బాగలేవు పథకాలు కూడా ఏదో అవి మహాలక్ష్మి 2000 మహిళలకు ఇస్తున్నారు అది జాడలేదు అత్తలేవా వస్తలేవు ఎక్కడ వస్తున్నాయి అవి మస్తలేవు ఉద్యోగాలు అన్నారు అవి నేను డిగ్రీ బీఎడ్ 10 సంవత్సరాలు విద్యావంతులు చేసిన అవి కూడా ఉద్యోగాలు అన్నారు అది ఉద్యోగాలు లేవు అసలు ఉపాధి లేక వ్యవసాయం చేస్తున్నాయి ఏం చేయాలి అంతేనా ఇట్లా ఉన్నది గెలిచిన 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు 2 సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు రాలేదా ఎక్కడ వచ్చినాయి ఎవరికి వచ్చినాయి ఆ ఉద్యోగాలు దేశీ రాస్తూనే ఉన్నాయి ఏ ఊరు మీది మాది విడుదల పెళ్ళైన పిల్లకు తులం బంగారం ఇచ్చిందా ఎక్కడ ఇచ్చిర్రు అవి కేసీఆర్ ఏదో అవి 1,00,000 ఇస్తానన్నారు అవి వచ్చినాయి కానీ ఇవి తులం అవి బంగారం ఎక్కడ అంతేనా ఓకే వీళ్ళు వస్తారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఆగుతున్నాను ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఒకసారి ఆగండి ఒక 1 మినిట్ ఆగండి అన్న मराठी इतना रोड में मंच अनिपिस्ता अच्छा नहीं दिखता कैसा है रोड कैसा है बहुत खराब है कुछ नहीं बोल सकते लीडर को कुछ नहीं पूछते आप हमारी बात ही नहीं चलती तो हम क्या बोलते क्या कुछ है सही बात हमारी बात नहीं चलती वोट डालते वोट डालते पैसा लेते अभी दिया तो ले लेते नहीं तो कुछ नहीं हमारे रोड ऐसा है ना कुछ भी नहीं कर सकते तुमको पता है रेवंत रेड्डी क्या बोला सिग्नल जंप होने के बाद डायरेक्ट बैंक से अकाउंट चलान लगाना डायरेक्ट चलान कट्टना ఒకసారి ఆగా చలాన్లు తెలుగు అర్థమైంది రోడ్ బాగాలేదు కదా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిన వెంటనే మీ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కడగాలట ఇది మంచి పద్ధతేనా మరి రోడ్లు బాగాలేవు కదా మరి రోడ్డు వెంటనే ఏమైనా ఈ రోడ్ కాక ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లా అండి कितना साल हो रहा है ऐसा है कि गुंता होगा बागा रोड 2-3 साल हो रहा అన్న మాట్లా డీజల్ మాట్లాడి ఈ రోడ్ లేక ఈయన 10 సంవత్సరాలు ఇట్లా 10 సంవత్సరాల రోడ్ ఇది అప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు లేదు 5 సంవత్సరాలు అయితే కూడా అత్తలేదు మొత్తం దీనికన్నా ఇంకా మా ఊరు గుండాపేట అటు అవతల పోతే ఇంకా అదే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇప్పుడు ఎవరన్నా సిగ్నల్ జంప్ అయితే ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోతే వెంటనే మీ బ్యాంకులకి డబ్బులు కడగాలంటాను మరి రోడ్లు గుంతలు గిట్లు ఉన్నాయి కదా మరి వెంటనే ఎందుకు చేయట్లేదు నేను అంటాను అదే కదా ఆయన కూడా వచ్చి చూస్తేనే తెలుస్తుంది కదా ఆయన కూడా తిరగాలి ఇది మంచి పెద్ద ఏరియా కదా తుమ్మిడేటి అంటే వైఎస్ రాజశేఖర వచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిండు మాజీ ముఖ్యమంత్రి ఎట్లా మరి ఎట్లా చూస్తాను ఈ రోడ్ పరిస్థితి ఇట్లుంటే మరి ఇప్పుడు అడగలేదు మరి అడుగుతున్నాం మీ పరిస్థితి 5 సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇది వరకు అయితే ఏం లేదు మరి ఎత్తలు మరి ఎమ్మెల్యే పాలే హరిబాబు మంచి చేస్తాడు వచ్చిందా ఏం చేస్తాడు ఒక్కసారి ఇంకా తిరిగి అత్తాండు చూస్తాడు పోతాడు అంతేనా రోడ్లు అంటే మొత్తం డబ్బులు శాంక్షన్ రోడ్లు మంచి చేపిస్తాడు ఏమో అక్కడి వరకు వచ్చింది మరి ఎత్తడు అక్కడ నుంచి ఇట్లా పెడతాడు ఇక ఏం చేస్తాడు ఇప్పుడు వరకు అయితే నెల 2 నెలలు అవుతుంది చాలు చేసి ఇది వరకు అయితే కాలే మీ రుణాలు మాఫీ అయినాయి మీ మా రుణాలు సగం మందిది అయినాయి సగం మందిది కాలేదు తులం బంగారం వస్తుందా ఎక్కడ కాదు తులం బంగారం రేవంత్ రెడ్డి ఎందుకు అబద్ధాలు మాట్లాడు తులం కాదు చుక్క ఎత్తు బంగారం రాలేదు ఉద్యోగాలు ఇచ్చిందా 4 లక్షలు ఎవరికి మా ఊర్లోకి అయితే ఒక్కరికి రాలేదు డబుల్ బెడ్రూమ్లు కొంతమందికి వచ్చారు అది కూడా ఉన్న వాళ్ళకే వస్తున్నారు లేని వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇస్తానేమో ఏమో అది కూడా తెలియదు అందరు రావట్లేదు అన్న ఆపా బండి ఆపవా మాట్లాడవా ఈ రోడ్లు ఇట్లుంటే ఏమనిపిస్తుంది ఫీలింగ్ ఇట్లా ఉంటాయి మాకు అంత రాదు రోడ్ ఎట్లా బాధ అనిపిస్తలేదా 5 వర్షాలు సంవత్సరం అయింది ఇక ఇస్తలేదు అంతేనా ఇది మిత్రులారా జరుగుతున్న వాస్తవం ఏంటంటే
అంటే గ్రామాల్లో ఉన్న యువకులు మాటన భయపడతారని మన మిత్రులు ఎంత చాలా జబర్దస్త్గా మాట్లాడారు. నిజంగా చాలా మంచిగా మాట్లాడతాను, వాస్తవం వాళ్ళ బాధని చెప్తాను. గ్రామాల్లో పట్టణాల్లో మాత్రం వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కానీ గ్రామాల్లో ఎవరికి ఉద్యోగాలు లేవు, పథకాలు అమలు కావు. ఈ పిచ్చకుంట్లో హామీలు ఇస్తారు, వదిలేస్తారు గాలికి. మీరు ఇచ్చిన ట్రాఫిక్ రూల్స్ జంప్ అయితే వెంటనే కట్ చేస్తారు. మరి మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచలేరు. మరి మేము మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? అవు రేవంత్ రెడ్డి, కొంచెం ఆలోచన చెయ్యి. మీ మంత్రులకు మీ ఇండ్లకు గిట్ల ఉంటాయి మీ రోడ్లు, గిదేనా మీ పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ మార్పు కోసం అడుగు. ఇక్కడైతే బొందాలు ఉన్నది, ఇంకా ముంగట దానికి కఠినం ఉన్నది. ఇంకా ముందు పెడతాయి, బాగా కఠినం ఉన్నది. ఇది 2 నెలలు అయింది చాలు చేసి, ఇది వరకు అయితే అందలేదు, అటే ఉన్నది. మరి ఇది అందుతుందో మరి ఇక్కడ నుంచి ఇడ్డండి గ్రామం నుంచి అటే ఆగుతుందో కోరుకుంటాం. బస్సు అత్యది బస్సు గుడ్లాపల్లికి నుంచి ఇప్పుడు మనం పోవాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకోండి పోతేనే బస్ దొరుకుతుంది, లేకపోతే బస్ ఇంకా లేదు. ఇట్లా మీ బండి ఎప్పుడు పంచర్ ఈ రోడ్ల సార్లు చాలా సార్లు కింద పడ్డాము, అన్ని దెబ్బలు తగినాయి. ఇక అట్లాకి వెళ్ళి ఇట్లా గుడ్లాపూర్కి నుంచి అట్లా కౌటాలకి పోతాం మేము. ఇట్లా ఇక ఏందో కార్యక్రమం ఉన్నది అయితే మేము ఇట్లా వచ్చినాం, లేకపోతే ఈ రూట్కి మనం అసలేరాం. ఓకే, ఇంకా మళ్ళీ బండ్లు వస్తానే వాళ్ళని ఆపే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రైట్, థ్యాంక్ యూ, వెళ్ళండి మీరు. ఇది నిజమే మిత్రులారా, వాస్తవానికి ఉన్నట్టు చెప్పడమే సూరనాటిగా. అన్న సూరనాటిగా మీ వీడియో వస్తాయి, ఇతరులకు షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన కోసం మేము పోరాడతాం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సూరన్న టీవీ. ఓకే, చూడడానికి అడిగే ప్రయత్నం చేద్దాం వీళ్ళు కూడా. ఒకసారి వీళ్ళు ఎట్లా అడిగే ప్రయత్నం చేద్దాం. ఆపరా నాకు ఈ రోడ్లు గిట్లా తెలుగా, ఈ రోడ్లు గిట్లా బాగా అనిపిస్తుందా? బాగా అనిపించలేదా? ఎందుకు బాగా అనిపించలేదు? రోడ్లు బాగున్నాయి బాగాలేవా? బాగాలేవు. మరి ఎప్పుడైనా అడిగిందా మీ ముఖ్యమంత్రిని? అడిగా అన్నా ఇద్దాం. సరే వెళ్ళండి. అంటే ఈ రోడ్లు బాగాలేవు కదా, రోడ్లు మంచిగా ఉండాలా గిట్నే ఉండాలి మీ బతుకులు? ఏం చదువుకున్నాను? ఇంటర్ డిగ్రీయా? నాకు ఉద్యోగాలు వచ్చినాయా? అప్లై అదే ఉద్యోగాలు ఇస్తానా మన ముఖ్యమంత్రి? ఓకే రైట్ వెళ్ళండి. ఇలాంటి గ్రామాల్లో మాట్లాడుతున్న మాటలు నిజంగా ఈ యువకులు ఎట్లా అంటారంటే రోడ్ల పరిస్థితి అసలు బాగాలేదని చెప్తున్నాడు. వాస్తవానికి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లకెళ్ళి మరి ఎవరో ఒక ప్రముఖుడు వస్తున్నాడు, ఆయన ఎవరో చూద్దాం. ఇప్పటికైతే మేము డిస్కస్ చేస్తున్నాం అందరినీ. మరి లెట్స్ చూద్దాం వాళ్ళు వస్తారో మరి రారో, వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి కనుక అక్కడ మరి వచ్చేది ఎవరు చూద్దాం ఒకసారి. ఈ రోడ్ ఇట్టుండే దానికి కారణం అంటే అడిగే ప్రయత్నం ఇక్కడ బాలాజీ ఈ గ్రామం అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఈ రోడ్డు బాగాలేదు కదా, బాగా అనిపిస్తా లేదా? అస్సలే బాగాలేదు, అస్సలే బాగాలేదు. బండి పంచలేదు ఎప్పుడైనా? అయింది కదా. మరి ఎప్పుడు ఎవరిని అడగలే? ఎవరిని అడగాలి? అడిగేదేమంటే ఇప్పుడు నడిచేది మన ఎమ్మెల్యే ఉన్నాడు కదా రన్నింగ్లో, ఆయన చూసుకోవాలి కదా. అంతేనా? ఈ రోడ్డు ఇంత ఘోరంగా ఉంటే మరి జనాలు ఎందుకు సరైన ఉన్నారు? ఏమిగా జనానికి తెలవాలా, ఆయనకు తెలవాలా. అంతేనా? అవునా కదా. ఓకే. మరి గెలిచిన ఎమ్మెల్యే ప్రజెంట్ ఓకేనా? ఓకే. మంచి పరిపాలిస్తానా? ఎక్కడ ఇటు అసలు తిరిగే చూస్తలేడు. అంతేనా? ఓకేనా. ఇంకా మళ్ళీ మన విరుదాన్ని గొండైపేట మొక్కని ఇంకా ఆయన మన ఎమ్మెల్యే అని ఇదివరకు నేను చూడలేదు అసలే. ఎలక్షన్లు అప్పుడు వచ్చాను మన వాడి మీద గెలిచారు కదా ఎవరు? మీరు. అవును. ఎంత ఇచ్చారు ఓట్లకి ఓడుకున్నాడు? డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఎందుకు ఇచ్చారు? అంతేనా? అంతగానో ఉన్నాయి మా దగ్గర. రైట్. ఓకే రైట్. ఇది మిత్రులారా అని అడిగిన ప్రశ్నలు కరెక్ట్ సమాధానం చెప్పారు. చూడండి సూరనాటి కరెక్ట్గా పబ్లిక్ మళ్ళీ వస్తాను జనాలు అడిగే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నిజంగా గ్రామాలు కూడా ఎంత అధ్వానం అయిపోయిందో. ఎక్కడెవరు అన్నా సరే అన్నది ఈ రోడ్ గురించి అడగాలి. రోడ్లో ఇట్లా వెళ్తాం కదా, ఇబ్బంది అయితే లేదా? ऐसा रोड ऐसा ही ना बाका है की रोड कैसा है बाका है? कौन है एमएलए कौन है? एमएलए सिद्धू नियोजकवर्गामध्ये एमएलए हरीश बाबू. कौन एमएलए चुनाव भाई? हरीश बाबू. अरे काय बाका करते हैं हरीश बाबू बाका नाही करता म्हणजे कामं अशी अशी आमच्या तर जिकडून कामं करते धंदे करते म्हणून सांगलं तर त्यानं आम्हाला सवलत करावा, रोड करावा, कोणी वावरा जातं ते करावा. त्याच्या नियोगावर त्या जिकडून त्यानं हेल्प नाही करत, त्यानं आम्हाला एमएल राहून का करायला? बराबर बोला. तर त्याच्यावर बोलत आहोत. बोला मला कसं रोड बाकडे बांडी तू श्रीपोला पण होते आंदोलन होते
कोणी गुडगी माणूस राहते असं पाय टाका जाऊन घसरून पडतं इप्पा होतं बरं हरीश बाबू काही आलं का हे गावात कोणी गावात आलं नाही कोणाला कोणी भेटलं नाही मला మాట్లాడతా రైట్ రైట్ सर संजय जी कोणते कमाल जाता मिस्त्री कोण हरीश बाब बेसाय की कोणा पण बेसा तर नवं कोण नवं बाहेर आम्ही कुणाला जिंकले त्याचं म्हणलो त्यानं केलं नाही अजून आम्ही कोणातरी करा म्हणून करतो त्यानं करतो आम्हाला ते सांगायचं आम्हाला నిజమే మిత్రులారా పనులు ఎవరు చేస్తే వాళ్ళే బెటరు కానీ గెలిచిన హరీష్ బాబు మాత్రం అసలు చేయలేదట అసలు వాళ్ళ మొహాలు చూపించండి కదా గెలిపించి వేస్ట్ అంతేనా చిక్కుం వేస్ట్ అంతా హరీష్ బాబు గెలిచి వేస్టేనా వేస్ట్ లేకుండా పనులు చేయకుండా ఎందుకు ఎమ్మెల్యే ఎందుకు గెలిచిన మనిషి చేయకుండా ఎందుకు అంతేనా మేము మాట్లాడతాం ఇక్కడ కాదు ఎక్కడ మాట్లాడతాం భయం లేదు మాకు భయం లేదు వ్యవసాయం చేస్తున్నాం మాకు వ్యవసాయంకి రోడ్ కావాలి మాకు ఏదైనా లోన్ కావాలి అన్ని సభలో చేయాలి చేస్తేనే మనం ఇంకా ఒకసారి గెలిపిస్తాం ఈ పనులు చేయకుండా మేము గెలిపియం ఎవరు నచ్చుతుందో ఆనాన్ని గెలిపిస్తాం అంటే బరాబర్ రైట్ రైట్ ఇదండి మిత్రులారా చూడండి టీవీ బెల్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పార్టీకి మాత్రం ఖచ్చితంగా అందరు జనాలు వస్తారు పోదాలు వాళ్ళని మేము అడుగుతున్నాము నిజంగా గ్రామాలు అభివృద్ధి గ్రామాలే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలని గాంధీజీ గారు ఎప్పుడో చెప్పిండు గ్రామాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయని అతిరథ మహారాజులు చెప్పిండు ఛత్రపతి శివాజీ మహారాజు అయినా లేకుంటే మన పూలే అయినా అంబేద్కర్ అయినా వీళ్ళందరూ కూడా సామాజిక అభివృద్ధి జరగాలని కోరుకున్నారు కానీ ఇక్కడ ఏం జరగట్లేదు ఎక్కడ ఇచ్చిన గొంగలు అక్కడ ఉందని చెప్పడం జరుగుతుంది ఆటో వస్తుంది చూడు ఆటో ఎట్లా వెళ్తుంది ఈ ఆటో ఎట్లా వెళ్తుంది ఇంకా వెళ్ళదు ఎందుకంటే భయం కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒకసారి మీరు ఆలోచన చేయండి గౌరవ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు మీరు కొంచెం ఆలోచన చేయండి సూరన్న మీద మీరు ఎన్నో కేసులు పెట్టించారు మీ లొట్టపీస్ కేసులకు సూరన్న మాత్రం భయపడు ఖచ్చితంగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ చూడండి సూరన్ టీవీ బాయ్ బాయ్ మిత్రులారా